అందరికీ నమస్కారం. చాలా రోజులైంది ఇంత మంచి ఫంక్షన్ చూసినాను. చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ కృష్ణరాజు గారు ఉన్న టైంలో ఎప్పుడో ఇలా ఫంక్షన్ జరగటం ఇవన్నీ రావటం ఎంతో ఆనందంగా ఉండేది. తర్వాత తగ్గాయి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తున్నాను. ఇంత అద్భుతంగా చేశారు మా రామసత్యనారాయణ గారు. తప్పకుండా అలాగే మా అంటే అదే నేను అనుకుంటున్నాను, కృష్ణరాజు గారు కూడా అందరికీ తెలుసు కదా, తీసుకోవడం కన్నా ఎవరికైనా ఏదైనా ఇవ్వడం ఎంత ఆనందం. తప్పకుండా త్వరలోనే అది కూడా నేను అనౌన్స్ చేస్తానండి. తప్పకుండా అందుకన్నా సంతోషం ఉందండి, చాలా సంతోషం. అయ్యయ్యో తెలుసు కదా మీరు అనగా రేలంగి నరసింహరావు గారు వీళ్ళందరికీ కృష్ణరాజు గారు అంటే ప్రాణం అండి. కూర్చుంటే వారంతా గంటలు గంటలు కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుండేవారు. తప్పకుండా అండి, తప్పకుండా బాబు నేను మాట్లాడుతున్నాను. చాలా ఏంటంటే నిజంగా రామ సత్యనారాయణ గారు మా రేలంగి నరసింహరావు గారు వచ్చి మా ఇంటికి అమ్మ ఇలా కోరామకృష్ణ గారు పేరు మీద అవార్డులు ఇస్తున్నాము, 75వ పుట్టినరోజు, కృష్ణరాజు గారు ఉన్నారు, మీరు కృష్ణరాజు గారు ఎక్కడికి వచ్చినా కలిసి వచ్చేవారు. పార్వతీ పరమేశ్వర్లు అంటే ఇద్దరు సగభాగమే కదా, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మీలోనే ఉన్నారు, మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు ఆనందిస్తాము అని వారు కోరటం నేను రావటం జరిగింది. నిజంగా చాలా మంచి మాట చెప్పారు, అది నిజమే. ఎందుకంటే కోడి రామకృష్ణ గారు అనగా కృష్ణరాజు గారు అనగా వీళ్ళందరికీ మరణం లేదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పుడు వీళ్ళందరూ రూపంలోనే ఇలాగా మీ అందరికీ గుర్తు చేస్తూనే ఉంటాము. నేనైనా రామ సత్యనారాయణ వారి ఫ్యామిలీ, పద్మగారైనా వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళందరూ మహానుభావులు. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి ఆ మట్టికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఎంతో గొప్పవారిని ఇచ్చింది ఆ మట్టి. ఒక కృష్ణరాజు గారు అనే అవనియండి, దాసరి నారాయణరావు గారు, తర్వాత మా ప్రభాస్ గారు, చిరంజీవి గారు, అలాగే ఎందుకంటే వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అయ్యారండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు అంటే ఆ మట్టి ఎంత గొప్పదో చూడండి. అలాగే సునీల్ గారు అవనియండి, రవితేజ అవనియండి, ఎంతో మంది కళాకారులు, అద్భుతమైన వ్యక్తులు. కళాకారులే కాదు, వీళ్ళు దేశ సేవ కోసం పాటుపడే వ్యక్తులు వీళ్ళందరూ. వారందరితోనే భాగస్వామ్యం అవటం మనందరం ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకున్నాం. ఈరోజు కోడి రామకృష్ణ గారికి కృష్ణరాజు గారు నేనన్నా చాలా ఇష్టం అండి. చాలా రెస్పెక్ట్గా చూసేవారు. మరి ఇంటికి తీసుకెళ్ళి ఆయన అవార్డ్స్ అవన్నీ రూమ్లో చూపించేవారు అనమాట. ఎప్పుడు అంత మంచి వ్యక్తి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారు శిష్యులు అండి, లేదంటే కోడి రామకృష్ణ గారితో మంచి ఫ్రెండ్షిప్ అండి చెప్పుకోవడం కాదండి, ఇలా చేసి చూపించడం చాలా గ్రేట్. వెరీ వెరీ అండి. రామసత్యనారాయణ గారు, మా రేలంగి నరసింహరావు గారు వీళ్ళందరూ నిరూపించి చూపించారు. మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున ఎప్పుడు ధన్యవాదములు. నేను కూడా తర్వాత అనౌన్స్ చేస్తాను, తప్పకుండా మనం చేద్దాం. అయితే వారి ఫ్యామిలీతో మాకు మంచి అనుబంధం అండి. మా పద్మ గారు అయితే ఏమండి వెళ్ళిపోయారు, కోడిరాజు గారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రహ్లాద్ రాజు అనుకుంటే ఆయన పేరు. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూసి మీరు చాలా మంచి జాతకం, మనం మంచి పొజిషన్లో ఉంటాం, ఇలా ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి ఆయన కోడిరాజు గారు. అలాగే ఫ్యామిలీ అందరికీ కూడా, పద్మ గారు, వారి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు రామకృష్ణ గారు ఆశీస్సులు, ఆయురారోగ్య అఖండ విజయంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా రామ సత్యనారాయణ గారు, మా రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ. ఎందుకంటే మీ అందరూ ఉండి ఇంకా ఈ ఇండస్ట్రీని ఇంకా నిలబెట్టాలి, మీరు జ్ఞాపకాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీతో నేను కూడా భాగస్వామ్యంగా ఉంటానని కూడా ఈరోజు మీ అందరికీ మనం చేస్తున్నాను. వచ్చి అందరూ ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా నా